Yes, my name is Katka Venkatacharya. Today discuss to the MLT second year biochemistry. Today discuss to the MLT second year biochemistry PFT. Pancreatic function test. Pancreatic function test. PFT. MLT second year biochemistry test pancreatic function test. Pancreatic function test is the test that measure introduction of basic complex. The test that measure the pancreatic function. Tests that measure pancreatic function are the most commonly performed to diagnosis. Most commonly performed diagnosis. Diagnose. The chronic pancreatitis also can also be used to determine the severity of diseases. Severity of diseases. Pancreasis నుంచి మనకి ఏమైతుందంట, ప్యాంక్రియాసిస్ అనే గ్రంథి జీర్ణాశయము స్టమక్ వంపు డియోడిన్మా వంపులోనికి ప్యాంక్రియాసిస్ నుంచి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ప్యాంక్రియాసిస్ నుంచి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన హార్మోన్ ఎక్కడికి పోతుంది? స్టమక్ జీర్ణాశయం వంపు డియోడిన్మాలో. మరి ఏం చేస్తుంది ఆ హార్మోన్? దాని యొక్క ఫంక్షన్ ఏంటిది? హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షన్? ద హార్మోన్ ఫంక్షన్ మెయిన్ ద షుగర్ కంటెంట్ డైజెషన్. ప్యాంక్రియాసిస్ నుంచి విడుదలైన ప్యాంక్రియాసిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షన్ డైజెషన్ ఇన్ షుగర్ కంటెంట్స్ స్టార్చ్ పౌడర్. అంటే మనం తినే ఆహార పదార్థాల్లోని ఈటబుల్ ఆఫ్ ఫుడ్ మనం తినే ఆహార పదార్థాల్లోని ఈటబుల్ ఆఫ్ ఫుడ్ నుండి ఎంతో కొంత పరిమాణము ఆ ఫుడ్లోని షుగర్ కంటెంట్స్ ఉండటం జరుగుతుంది. ఆ షుగర్ కంటెంట్స్ ఏమవుతుంది? వాటిని ఈ ప్యాంక్రియాసిస్ గ్రంథిలో నుండి ప్యాంక్రియాసిస్ నుంచి విడుదలైన ప్రొడ్యూస్ అయిన హార్మోన్ డైజెషన్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ద ఫంక్షన్. ఈ the pancreasis that are two types of the most function of the two types. Pancreasis most two types. ఒకటి ఎండోక్రైన్, రెండు ఎక్సోక్రైన్. pancreasis అనేది pancreasis most function the two types. Pancreasis most function two types. One of endocrine, second exocrine. ఎండోక్రైన్ ఎక్సోక్రైన్ అంటే రెండు ఫంక్షన్లు చేస్తుంది. మరి ఎండోక్రైన్ ఏం చేస్తుందో, ద ఎండోక్రైన్ బీటా సెల్ ప్రొడ్యూస్డ్ ద ఇన్సులిన్. ఆల్ఫా సెల్ ప్రొడ్యూస్డ్ హార్మోన్. బీటా సెల్ ప్రొడ్యూస్డ్ ఇన్సులిన్, ఆల్ఫా సెల్ ప్రొడ్యూస్డ్ బీటా సెల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇన్సులిన్, ఆల్ఫా సెల్ ప్రొడ్యూస్డ్ హార్మోన్. Two hormone help the metabolism of starch powder. Pancreasis అనేది టూ టైప్ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎండోక్రైన్ ఒకటి, ఎక్సోక్రైన్. ఇప్పుడు ఎండోక్రైన్ ఏం చేస్తుంది? ప్యాంక్రియాసిస్ నుంచి విడుదలైన హార్మోన్లోని ప్రొడ్యూస్ అయిన హార్మోను ఏమవుతుంది? అది బీటా సెల్ ఉండటం జరుగుతుంది. ఆ హార్మోన్ ఏముంది? బీటా సెల్. ఆ బీటా సెల్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. అంటే ప్యాంక్రియాసిస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ హార్మోన్ అనేది ప్యాంక్రియాసిస్ లో ఒక హార్మోన్ ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ హార్మోన్ బీటా సెల్స్ ఉండడం జరుగుతుంది. ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి
ప్యాంక్రియాస్ నుంచి హార్మోన్స్ ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ హార్మోన్స్ లోని బీటా సెల్స్ ఉంటుంది. ఆ బీటా సెల్ ఏమవుతుంది? ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. మరి ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్, ఇన్సులిన్ ద మెయిన్ ఫంక్షన్ ఈటబుల్ ఫర్ ద స్టార్చ్ పౌడర్ అండ్ షుగర్ కంటెంట్ డైజెషన్. మెయిన్ ఫంక్షన్ షుగర్ కంటెంట్ డైజెషన్ అంటే మనం తినే ఆహార పదార్థాల్లోని షుగర్ కంటెంట్స్ ను ఏం చేస్తుంది? డైజెషన్ చేస్తుంది. మరి ఈ షుగర్ కంటెంట్స్ ఏమవుతుంది? మనకు గ్లూకోజ్ రూపంలో బయటకు లోపలికి పోవడం జరుగుతుంది. ఈ గ్లూకోజ్ ను గ్లైకోజన్ గాను అంటే రూపాంతరం చెంది మన రక్తంలోకి కలపడం జరుగుతుంది. అంటే మన బాడీకి అనుగుణమైన రీతిలోకి మార్చి బ్లడ్లోకి మార్చడం జరుగుతుంది. ఇలా చేసడం వల్ల మనకి ఎలా ఒకవేళ ఇన్సులిన్ బీటా సెల్ ఇన్సులిన్ ను సరిగా ఉత్పత్తి చేయనట్లయితే, ఒకవేళ బీటా సెల్ ఇన్సులిన్ ను సరిగా ఉత్పత్తి కాకున్నట్లయితే మనం తినే షుగర్ కంటెంట్ పదార్థాలు బాడీలోనే పేరుకుపోయి అస్వస్థతకు గురి కావడం జరుగుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్. అలానే ఏం చేస్తుందంట? ఆల్ఫా సెల్ హార్మోన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది ఎండోక్రైన్ యొక్క ముఖ్య ఫంక్షన్. నెక్స్ట్ ఎక్సోక్రైన్. ఎక్సోక్రైన్ sometimes produced enzyme metabolism of starch powder, fat, proteins. Exocrine main function sometime of produced enzymes metabolism of starch powder, fat, proteins. Example amylase lipase peptide. Pancreas అనే గ్రంథి to make most the two functions. First function endocrine, రెండో function exocrine. Endocrine the function mean the hormone the beta cell produced in insulin, alpha cell produced hormone. Next exocrine produced in the enzymes metabolism జీవక్రియ. నెక్స్ట్ ఏమంటుంది? స్టార్చ్ పౌడర్, ఫ్యాట్, ప్రోటీన్. ఎగ్జాంపుల్ amylase lipase peptide. ప్యాంక్రియాసిస్ అనే గ్రంథి నుండి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ హార్మోన్లోని బీటా ఆల్ఫా సెల్స్ ఉండడం జరుగుతుంది. ఆ బీటా ఆల్ఫా సెల్స్ ఏం చేస్తున్నాయి? ఆల్ఫా సెల్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. బీటా సెల్ ఏం చేస్తుంది? బీటా సెల్ ఇస్ ద ప్రొడ్యూస్డ్ ఇన్ ఇన్సులిన్. బాడీలోని ఇన్సులిన్ అనే దాన్ని
ఇంజెక్ట్ ద్వారా ఎక్కుతుంది. ఇది గ్లూకోజ్ అనేది శక్తిని ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో కంటెంట్స్ ఏముంది, గ్లూకోజ్ కంటెంట్, స్వీట్ కంటెంట్స్. ఈ గ్లూకోజ్ ఏమైతుంది, లోపలికి బాడీలోకి పోయిన తర్వాత రూపాంతరం జరుగుతుంది, చర్య నుండి బ్లడ్లోకి కలవడం జరుగుతుంది. అలా కలిసి మనకు శక్తి రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఉన్న దీని ఎండోక్రైన్ ఎక్సోక్రైన్, దీని మెటాబాలిజం అంటే జీవక్రియలోని మనం ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు జీవక్రియ మెటబాలిజం జరుగుతుంది. ఆ మెటబాలిజంలో ఉన్న ఆహార పదార్థాల్లో ఉన్న షుగర్ను డైజెషన్ చేయడానికి ప్యాంక్రియాస్ నుంచి వెళ్ళిన ఆ ఇన్సులిన్ బీటా సెల్ ఉత్పత్తి చేస్తుంది, ఆల్ఫా సెల్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మనకు ఉన్నది. ఇది ఎగ్జాంపుల్ ఎమలైజ్ లైపేస్ 15 అని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమలైజ్ను మనం ఎలా టెస్ట్ చేస్తాము? మరి ఎమలైజ్ను కనుక్కోండి. ఎంఎల్టీ సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీలోని మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం మనకు ఎమలైజ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎమలైజ్ ఎలా చేస్తామో చూద్దాం. ఎమలైజ్ టెస్ట్ చేయడానికి, సిరం ఎమలైజ్ టెస్ట్ చేయడానికి మనము the estimate to the MLIs given by blood sample, తీసుకున్న రక్తంలోని MLIs ను కనుగొనాలి. అంటే మనకి ఇచ్చిన ఇందులోని ఎండోక్రైనాలజీ ఎక్టోక్రైనాలజీ మనకున్న ప్రధానమైన ఏంటంటే MLIs, లైపేజ్, పెప్టిన్ టెస్ట్. అంటే ఇది కనుగొనడానికి మనకు బయోకెమిస్ట్రీ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బయోకెమిస్ట్రీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ లోని మీకు MLIs టెస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఎస్టిమేట్ టు ద MLIs గివెన్ బై బ్లడ్ శాంపుల్, తీసుకున్న రక్తంలోని MLIs ను కనుగొంటా. నెక్స్ట్ ఈ MLIs టెస్ట్ కు కావాల్సిన పరికరాలు రిక్వైర్మెంట్స్ నెంబర్ 1 కొలోరిమీటర్, నెంబర్ 2 సెంట్రిఫ్యూజ్, నెంబర్ 3 టెస్ట్ ట్యూబ్, నెంబర్ 4 పిపెట్స్, నెంబర్ 5 సిరంజ్ విత్ నీడిల్, నెంబర్ 6 స్పిరిట్ స్వాబ్. అంటే బయోకెమిస్ట్రీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ లోని MLIs అంటే ఎక్కడ వచ్చింది MLIs? PFT ప్యాంక్రియాసిస్ లోని మనకు ప్యాంక్రియాసిస్ ఫంక్షన్ టెస్ట్ లోని MLIs రావడం జరుగుతుంది. ప్యాంక్రియాసిస్ ఫంక్షన్ లోని MLIs టెస్ట్ రావడం. మరి ఈ MLIs ను ఎలా చేస్తున్నామో ఎస్టిమేట్ టు గివెన్ బై బ్లడ్ శాంపుల్, తీసుకున్న రక్తంలోని MLIs ను కనుగొంటాం. నెక్స్ట్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, పరికరాలు, ఆపరేటర్స్. నెంబర్ 1 కొలోరిమీటర్, నెంబర్ 2 సెంట్రిఫ్యూజ్, నెంబర్ 3 టెస్ట్ ట్యూబ్, నెంబర్ 5 పిపెట్స్, నెంబర్ 6 సిరంజ్ విత్ నీడిల్ ఎక్సెట్రా. దీనికి కావాల్సిన పరికరాలు. నెక్స్ట్ దీనికి కావాల్సిన రీజెంట్స్, కెమికల్స్, రసాయనం. దీనికి కావాల్సిన రీజెంట్స్, కెమికల్స్. మరి ఏ రీజెంట్స్ కావాలి? బఫర్ సబ్స్ట్రేట్. నెంబర్ 2 కలర్ రీజెంట్. ఒకటి బఫర్ సబ్స్ట్రేట్, నెంబర్ 2 కలర్ రీజెంట్. దీనికి 2 రసాయనాలు కావాలి, రీజెంట్స్ కావాలి. ఒకటి బఫర్ సబ్స్ట్రేట్, రెండోది కలర్ రీజెంట్. దీనికి 2 రకాల కావాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన స్పెసిఫిక్ శాంపుల్. దీనికి మనకు కావాల్సిన స్పెసిఫిక్ శాంపుల్ ఏంటి? సిరం ఆర్ ప్లాస్మా. సిరం కానీ ప్లాస్మా కానీ, హెపరిన్ తో కూడిన ప్లాస్మా లేదా సిరం. నెక్స్ట్ ప్రిన్సిపల్, ద రేట్ ఆఫ్ 2-chloro-4-nitrophenol performance can be monitored at 405 to 420 nm and is
proportional to the alpha amylase activity in specimen. The specimen ఇది మనకున్న స్పెసిమెన్స్ అంటే MLT సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ PFT లోని ప్యాంక్రియాసిస్ లోని ఎమలైజ్ టెస్ట్ మన సిలబస్ ప్రకారం ఉన్న టెస్ట్ ఎమలైజ్ టెస్ట్ సిరమ్ ఎమలైజ్ టెస్ట్ మనం ఏం చేస్తున్నాము పరికరాలు తీసుకున్నాం తర్వాత రిజల్ట్ తీసుకున్నాం తర్వాత స్పెసిమెన్ తర్వాత ప్రిన్సిపల్ తర్వాత ప్రొసీజర్ నెక్స్ట్ ద పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ సిరమ్ ఎమలైజ్ ప్రొసీజర్ పరీక్ష చేయు విధానం సిరమ్ ఎమలైజ్ ప్రొసీజర్ పరీక్ష చేయు విధానం టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై two tests put in the label B tick put in the label B tick take a clean and dry two tests put in label B tick ఈ రెండు టెస్టుల both two tests add buffer substrate 2.5 ml B 2.5 ml tick మనకున్న రిజల్ట్ లోనే ఈ టూ టెస్ట్ B T 2.5 ml B 2.5 ml T add in the buffer substrate ఈ buffer substrate add after weight 37 centigrade 5 minutes incubate after 37 centigrade 5 minutes incubate after add tarvata add serum 0.1 ml only T test 0.1 ml only T test after add 0.1 ml only T test do not add B after color reagent 2.5 ml B 2.5 ml T color reagent after add 2.5 ml B 2.5 ml T after add distilled water 0.1 ml 0.1 ml distilled water only add in B test శుభ్రమైన రెండు పరీక్షణాలను తీసుకున్నాం టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై శుభ్రమైన రెండు పరీక్షణాలను తీసుకుని టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై పుట్ ఇన్ ద లేబుల్ ఆ దానికి లేబుల్ చేసాం బి టీ అనే లేబుల్ చేయడం జరిగింది బి టీ అనే లేబుల్ చేసిన తర్వాత బిలోని 2.5 ml బిలోని 2.5 ml బఫర్ సబ్స్ట్రేట్ ప్రెజెంటేషన్ 2.5 ml బిలో యాడ్ ఇన్ బఫర్ సబ్స్ట్రేట్ అండ్ టీ టెస్ట్ లో యాడ్ 2.5 ml బఫర్ సబ్స్ట్రేట్ అంటే both టెస్ట్ యాడ్ 2.5 ml బఫర్ సబ్స్ట్రేట్ BT యాడ్ 2.5 ml బఫర్ సబ్స్ట్రేట్ ఈ రెండు టెస్టుల్లోని బఫర్ సబ్స్ట్రేట్ 2.5 ml వేసాం ఆఫ్టర్ 37 సెంటీగ్రేడ్ 5 minutes వెయిట్ ఇన్ ద ఇంక్యుబేట్ తర్వాత 37 సెంటీగ్రేడ్ లోని ఇంక్యుబేట్ లో 5 నిమిషాలు ఉంచాం ఆఫ్టర్ యాడ్ 0.1 ml serum T test only 0.1 ml T test add in serum 0.1 ml లో T అనే టెస్ట్ లో మాత్రమే తీసుకోండి వేరే టెస్ట్ లోని B గాని తీసుకోండి ఓన్లీ T లో మాత్రమే తీసుకోండి యాడ్ ఓన్లీ 0.1 ml serum in T test only T test other test do not
other test tube do not add. After color reagent, both test tube add in 2.5 ml. After color reagent, both test tube add 2.5 ml. రెండు టెస్ట్ ట్యూబ్ లోనే 2.5 ml కలర్ reagent ను తీసుకోవాలి. B and T both test tube color reagent add 2.5 ml. After add 0.1 ml, add 0.1 ml distilled water in black. Only B test tube లో మాత్రమే తీసుకోవాలి. Only add 0.1 ml distilled water in B test tube. Another test tube do not add. Other test tube లో వేరే test tube లో వేయము. ఇది after mix well both test tube. Wait for 5 minutes. Incubate or room temperature. Wait for 5 minutes. Incubate or room temperature. Room temperature లో గాని ఇంక్యుబేట్ లో గాని 5 నిమిషాలు ఉంచాలి. మిక్స్ చేసిన తర్వాత 5 నిమిషాలు ఇంక్యుబేట్ గాని లేదా రూమ్ టెంపరేచర్ లో గాని 5 మినిట్స్ వెయిటింగ్ లో ఉంచాలి. ఆఫ్టర్ both test BS, both test BT, both test BT, both test reading in colorimeter, 405 to 520 nm green filter help of the cuvette. ఈ టెస్ట్ ట్యూబ్లను బాగా కలిపి 5 నిమిషాలు రూమ్ టెంపరేచర్ లో లేదా ఇంక్యుబేషన్ లో ఉంచిన తర్వాత వీటిని కొలోరిమీటర్, గ్రీన్ ఫిల్టర్ 405 to 420 వద్ద రీడింగ్ తీసుకున్నాము. వచ్చిన రీడింగ్ క్యాలిక్యులేషన్ లో ఉన్నది. T minus B into concentration. Concentration the normal value 20 to 90 ml U by L. Concentration the normal value 20 to 90 U by L. The serum analyze test. Serum analyze లోని ప్రధానంగా ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. సిరప్ ఎమలైజ్ ఎక్కువగా అయినట్లయితే అంటే 90 కన్నా ఎక్కువగా అయినట్లయితే క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎమలైజ్ స్టమక్ పెయిన్ రావడం జరుగుతుంది. బాగా స్టమక్ పెయిన్ రావడం జరుగుతుంది. స్టమక్ పెయిన్ వల్ల ఏమవుతుంది అంటే ఎమలైజ్ ఎక్కువ పెరగడం వల్ల స్టమక్ ఉంటుంది. దానివల్ల షుగర్ కూడా లెవెల్ పెరగడం జరుగుతుంది. ఈ ప్రధానంగా ఉన్న ఇది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో ఫాలోస్.